హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 53. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నాతో ఉంటూనే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నావు కదా, వేరే అమ్మాయిల్ని తాకిన ఈ చేతులతో నన్ను టచ్ చేస్తుంటే నాకు కంపరంగా ఉంది అని అతని చేతులను నెట్టేసి బెడ్ దిగి నిలబడింది ఆరుహి. తనని ఒక పిచ్చి చూపు చూశాడు రణధీర్. వాట్ ద హెల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం ఏంటి, టచ్ చేయడం ఏంటి? నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా అని అన్నాడు లేచి నిలబడుతూ. నా బ్రెయిన్ సరిగ్గానే పనిచేస్తుంది, మీదే సరిగ్గా లేదు. లోపలొకరు పక్కనొకరు, ఒకరు సరిపోరు నీకు. అంతగా వాళ్ళ మీద కోరుకున్నప్పుడు వాళ్ళతోనే ఉండొచ్చు కదా, నన్నెందుకు ఈ ఊబిలో పడేశాం? నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? ఆవేశంగా అరిచింది ఆరుహి. రణధీర్ సహనం నశించింది. షటప్ ఆరుహి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది బ్రెయినా డస్ట్బిన్నా? నువ్వు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు అని కోపంతో పళ్ళు కొరుకుతూ ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆరుహి బెదిరిపోతూ వెనక్కి అడుగు వేసింది. కోపంతో ఎర్రగా మారిన అతని కళ్ళు భయపడుతున్నా ధైర్యం కూడగట్టుకుని, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. నాతో ఉంటూ నువ్వు వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళట్లేదా అని సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆరుహి. వెళ్ళట్లేదు. నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకో అమ్మాయి లేదు అని చెప్పి ఆమె అపార్థాన్ని తొలగించాలని ఉన్నా ఆ మాట చెప్పేందుకు ఒప్పుకునేందుకు ఏదో అడ్డొచ్చింది రణధీర్కి. ఆమెని కిల్లింగ్ లుక్స్తో సూటిగా చూస్తూ ముందుకు అడుగులు వేశాడు. ఆరుహి బెరుగ్గా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ గోడకు అతుక్కుపోయింది. ఆమెకు ఇరువైపులా గోడకు చేతులు ఆనించి, ఆర్ యూ ఫీలింగ్ పొసెసివ్ అని అడిగాడు ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ. రణధీర్ డైరెక్ట్గా అలా అడిగేసరికి ఒక్క క్షణం ఏం బదిలీవాళ్ళు తోచక బ్లాంక్ అయిపోయింది ఆరుహి. నిజంగానే తను అతని పట్ల పొసెసివ్గా ఫీల్ అవుతుందని తను రియలైజ్ అవుతుంది. కానీ అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఐఎమ్ నాట్ పొసెసివ్. నువ్వు ఎవరితో అయినా తిరుగు, ఏమైనా చేసుకో, కోపం నిండిన గొంతుతో ఘాటుగా అంది. రణధీర్కి చిర్రెత్తుకొచ్చింది. అలాంటప్పుడు నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? నా గురించి నీ మనసులో ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు నేను ఎవరితో తిరిగితే నీకేంటి, ఎక్కడికి వెళ్తే నీకేంటి? ఈ కోపాలెందుకు, అలకలెందుకు? నువ్వు ఎవరితో తిరిగినా నాకు అవసరం లేదు. బట్ నాతో ఉన్నప్పుడు కాదు. మన కాంట్రాక్ట్ ఎండ్ అయ్యాక నీకు ఇష్టం వచ్చినట్టుండు. ఆరుహి మాటలకు రణధీర్ ఈగో మామూలుగా హర్ట్ అవ్వలేదు. ముక్కు పుటాలు అదురుతుండగా ఎర్రబడిన కళ్ళతో చూస్తూ, మిస్ ఆరుహి, కాంట్రాక్ట్ రూల్స్ను మర్చిపోయావు అనుకుంటా. నేను ఎవరితో తిరిగినా ఏం చేసినా నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు, అది గుర్తుపెట్టుకో. మన మధ్య ఉంది ఫిజికల్ కనెక్షన్ మాత్రమే, నో ఎమోషనల్ డ్రామా ప్లీజ్. ఆ మాటలకు ఆరుహి మనసు చివుక్కుమంది. తను ఊహించుకున్న మాటలు అతని నోటి వెంట నిజాలుగా వినిపిస్తుంటే ఆమె మనసు చేదుగా మారింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. డ్రామా చేసేది నేను కాదు, నువ్వు. అయినా నాకు బుద్ధి లేదు. ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి నీలాంటి ఒక రోగ్తో కాంట్రాక్ట్ ఒప్పుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. ఆరుహి, ఆవేశంతో ఊగిపోతూ ఆమె మెడ పట్టుకున్నాడు రణధీర్. ఆరుహి అదిరిపడి బెదురుగా కళ్ళు తేలేసింది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను సహించను. మైండ్ యువర్ వర్డ్స్. ఇంకోసారి నా మీద వాయిస్ రేస్ చేసి ధైర్యం చేయకు, ఘాటుగా వార్నింగ్ ఇచ్చి ఆమె మెడను వదిలి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆరుహి అలాగే విగ్రహంలా నిలబడిపోయింది. ఆమె మైండ్లో పెద్ద తుఫాన్ చెలరేగుతుంది. ఇన్నాళ్ళు అతని గురించి ఎక్కువగా పట్టించుకోకపోయినా ఇప్పుడు అతను వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటే భరించలేకపోతుంది. పిచ్చి పట్టినట్టుగా ఉంది. మరోవైపు అటు ఇటుగా రణధీర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె వైపే పదునైన చూపుల బాణాలు విసురుతూ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఆరుహి మౌనంగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. టవల్తో ఫేస్ తుడుచుకుంటున్న తన వైపు తీక్షణంగా చూస్తున్నాడు రణధీర్. ఒక అనుమానం, అపార్థం, ఇద్దరి మధ్య అగాధాన్ని ఏర్పరచడం అతనికి నచ్చలేదు. ఎగ్జామ్స్ టైంలో ఆరుహి మైండ్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అతనికి ఇష్టం లేదు. సిగరెట్ తీసి డస్ట్బిన్లో పడేసి ఆరుహి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో టవల్ లాగి పక్కన పడేశాడు. ఆరుహి చిరాకు పడుతూ పక్క నుండి వెళ్ళబోయింది. అంతలోనే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. చురుగ్గా చూసింది అతని మొహంలోకి. అలా చూడకు,
రణధీర్ కసిరినట్టుగా అనేసరికి కళ్ళు దించేసుకుని, నన్ను వదులు, నేను నిద్రపోవాలి అంది. నిద్రపోవచ్చు, కానీ నాకు అడిగిన దానికి వంకరగా కాకుండా స్ట్రైట్గా ఆన్సర్ చెయ్యి అని అంటూ ఆమె చుబుకం పట్టుకొని తల పైకెత్తాడు. నిర్లిప్తంగా అతని కళ్ళలోకి చూసింది ఆరుహి. నేను వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాను అంటున్నావు కదా, నేను తిరగడం నువ్వు చూసావా అని అడిగాడు సూటిగా. ఆరుహి దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయింది. చూసావా లేదా? రణధీర్ రెట్టించేసరికి లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది. పోనీ నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు. ఆరుహి అతని కళ్ళలోకి గుర్రుగా చూస్తూ, నా చెవులతో నేను విన్నాను అంది. విన్నావా? ఏం విన్నావు? కనుబొమ్మలు ముడివేసి చూస్తూ అడిగాడు. నువ్వు నైట్ తాగిన మత్తులో వేరే అమ్మాయి పేరుని కలవరించావు. విస్మయంగా చూశాడు రణధీర్. వేరే అమ్మాయి అంటే ఈషా గురించి కలవరించుంటాను. దీనికా ఇంత కోపం అని మనసులో అనుకుంటూ, ఏం పేరు కలవరించాను అని అడిగాడు. నీకు తెలీదా? నిన్న నైట్ నువ్వెవరి దగ్గరికి వెళ్ళావో ఆ అమ్మాయి పేరే. అదిగో మళ్ళీ కొట్టేస్తాను నిన్ను. నేను అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ చెప్పు కసిరాడు రణధీర్. కొన్ని క్షణాలు మూతి ముడుచుకుని గుర్రుగా చూసిన ఆరుహి, ఈషా అంది కోపంగా. ఓకే, ఏమని కలవరించాను? ఆరుహి అసహనంగా చూసి, ఐ హేట్ యు అని అంది. వాట్? ఐ హేట్ యు అని కలవరించినందుక నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు? రణధీర్కి నవ్వాగలేదు. ఆరుహి కోపంగా చూసింది. ఐ హేట్ యు అని కదా కలవరించింది, ఐ లవ్ యు అని కాదు కదా. దానికెందుకు అంత సీన్ చేస్తున్నావు? ఏమని కలవరించినా నీ ఆలోచనల్లో ఆ అమ్మాయి ఉందంటే నీ లైఫ్లో తను ఉన్నట్టే కదా. నా వెంటపడ్డట్టే ఆ అమ్మాయి వెంటపడుంటావు. నిన్ను రిజెక్ట్ చేసి ఉంటుంది. అందుకే తాగొచ్చి ఐ హేట్ యు అని తిట్టుకున్నావు అంటూ తనకి తానే ఒక కన్క్లూషన్కి వచ్చేసిన ఆరుహిని ఒక పిచ్చి చూపు చూశాడు రణధీర్. ఆర్ యు క్రేజీ? నీకు నువ్వే ఏదేదో ఊహించుకోవడమేనా అన్నాడు ఆమె తలపై ముట్టి. నాది ఊహ అయితే మరి నిజమేంటో మీరే చెప్పండి. ఆ అమ్మాయి ఎవరు? తనతో మీకేం సంబంధం లేదా అని తిరిగి ప్రశ్నించింది ఆరుహి. రణధీర్ అలాగే చూస్తుంటే, మాట్లాడరే, తనెవరు? మీ గర్ల్ఫ్రెండ్ కదా అని అడిగింది. నా గర్ల్ఫ్రెండే రణధీర్ అనేసరికి షాకింగ్గా చూసింది ఆరుహి. మరి గర్ల్ఫ్రెండ్ ఉన్నప్పుడు దానితోనే ఉండక నన్నెందుకు ఈ నరకంలోకి బలవంతంగా లాక్కొచ్చారు? ఆక్రోషంగా అరిచింది. నేను చెప్పేదాకా ఆగుతావా? రణధీర్ చూపుడు వేలు చూపిస్తూ కోపంగా అరిచేసరికి సైలెంట్ అయిపోయింది ఆరుహి. తను నా ఎక్స్ గర్ల్ఫ్రెండ్. నిన్న నువ్వు విన్నట్టుగా ఐ జస్ట్ హేట్ హర్. అండ్ నువ్వు ఊహించుకున్నట్టుగా నైట్ నేను తన దగ్గరికి వెళ్ళలేదు అని అన్నాడు. ఆ మాటలు మండుతున్న ఆరుహి గుండెను కాస్త చల్లార్చాయి. వేదన చెందుతున్న ఆమె మనసుని కాస్త స్థిమితపరిచాయి. ఎక్స్ గర్ల్ఫ్రెండా? ఎక్కడుంది తను? ఎందుకు విడిపోయారు? నిన్న తాగేసి అలా ఎందుకు కలవరించావు అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆరుహి. నా లైఫ్కి సంబంధించి ఏ విషయం నీతో షేర్ చేసుకోవాలో డిసైడ్ చేసేది నువ్వు కాదు, నేను. టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను. షీ ఈజ్ మై ఎక్స్. తనతో ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు. అండ్ ఐ రియల్లీ హేట్ హర్. కీప్ ఇన్ మైండ్. ఈ విషయం ఇక్కడితో వదిలే అని అన్నాడు. చిన్నగా తలాడించింది ఆరుహి. ఇంత చిన్న విషయాన్ని పట్టుకొని ఎంత పెద్ద గొడవ క్రియేట్ చేశావు? డైరెక్ట్గా ఈషా ఎవరు అని అడిగితే నీకు వెంటనే ఆన్సర్ దొరికేది కదా అని అన్నాడు రణధీర్. నిన్ను అడిగే రైట్ నాకు లేదు కదా అంటూ మొహం తిప్పుకుంది. తన మాటలకు నొచ్చుకున్న రణధీర్ ఆమె మొహంలోకి అలాగే చూస్తుండిపోయాడు. నైట్ నుండి ఆరుహి ప్రవర్తన, కోపం అతనిపై పొసెసివ్గా ఫీల్ అవుతుందని రణధీర్కి అనిపిస్తున్నా ఆమె మాటలు అతని కన్ఫ్యూషన్లో నెట్టేస్తున్నాయి. నేను పడుకుంటాను. ఆరుహి అతని వదిలించుకుని వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. మళ్ళీ ఏంటి? వదులు, నాకు నిద్రొస్తుంది అంది విసుగ్గా. నాకు హెడేక్ తెప్పించేసి నువ్వు హాయిగా పడుకుంటావా? హెడేక్ పోయేలా ఒక స్ట్రాంగ్ కిస్ ఇవ్వు అని అనేసరికి కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూసింది ఆరుహి. నీకు కొంచెం కూడా సిగ్గులేదు, కిస్ లేదు, ఏం లేదు. కావాలంటే కాఫీ తీసుకొస్తాను అంది. కాఫీ కంటే నీ స్వీట్ కిస్సే హెడేక్కి బాగా పనిచేస్తుంది అల్లరిగా అంటూ
ఆమె కింద పెదవి పట్టుకుని లాగాడు. ఇన్స్టెంట్గా మారిన అతని మూడికి ఆశ్చర్యపోతూ, నేనివ్వను పో అంది గుర్రుగా చూస్తూ. ఇచ్చేదాకా నేను వదలను అని అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగించి. అసహనంగా చూసిన ఆరుహి రణధీర్ వదిలేలా లేడని కాళ్ళపై పైకి నెక్కి అతని పెదవులపై ముద్దు పెట్టి వెనక్కి జరగబోతుంటే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులను కలిపేశాడు రణధీర్. కొన్ని క్షణాలు గింజుకున్న ఆరుహి అతని తీయని ముద్దుకి మెల్ట్ అయిపోతూ సైలెంట్గా ఉండిపోయింది. ఆరుహి రెస్పాండ్ అవ్వకుండా స్టాచ్యూలా ఉండడంతో ఒక్క క్షణం తన పెదవులను వదిలిన రణధీర్ రెస్పాండ్ అని అంటూ ఆమె నడుం పట్టుకుని టేబుల్పై కూర్చోబెట్టి మళ్ళీ పెదవులు అందుకుని మోహావేశంతో ప్యాషనేట్గా కిస్ చేయసాగాడు. తప్పదన్నట్టుగా అతని పెదవులతో జతకలిపి అదర చుమ్మనాన్ని కొనసాగించింది ఆరుహి. నైట్ నుండి ఎన్నో వేధించే ఆలోచనలతో సంఘర్షణలతో నలిగిపోయిన ఆరుహి మనసుకి అతని సాన్నిహిత్యం ఊరటనిస్తుంది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతన్ని హగ్ చేసుకుని ప్రేమగా ముద్దుకు రెస్పాండ్ అవుతూ ఉంది. ఇద్దరి మనసుల్లో ఒకరిపై మరొకరికి ప్రేమ మొదలైంది. కానీ వారి గురించి ఎదుటివారు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియక ఇద్దరూ బయటపడట్లేదు. ఒకరిలో ఒకరు లీనమైపోయి ఒకరి ఊపిరిని మరొకరు మార్చుకుంటూ ఎంతోసేపు సాగిన అతని యుద్ధానికి బ్రేక్ ఇచ్చి ఆమెను ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తన పక్కన చేరి గాఢంగా కౌగిలించుకున్నాడు రణధీర్. మనసులోని బాధ తగ్గిపోయి ఆలోచనల భారం దిగిపోయి తేలికగా అనిపిస్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఆరుహి. ఆమె వెన్ను నిమురుతూ సీలింగ్ని చూస్తూ ఉన్న రణధీర్ కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి. మార్నింగ్ 7కి ఆగకుండా మోగుతున్న అలారం సౌండ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది ఆరుహి. నైట్ లేట్గా పడుకోవడం వల్ల కాస్త హెడ్డెక్గా ఉంది. తల నొక్కుకుంటూ కళ్ళు మూసుకొని నైట్ తనకి రణధీర్కి మధ్య జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. అయ్యో పొసెసివ్ రణధీర్ మాటలు ఆమె చెవుల్లో హోరుమంటుంటే కళ్ళు తెరిచింది. నేనెందుకు అతని గురించి పొసెసివ్గా ఫీల్ అవుతున్నాను? ఈ రిలేషన్ 1 ఇయర్లో ఎండ్ అవుతుంది. తర్వాత నేనెవరు తనెవరు? ఎందుకు అతని గురించి ఇంతగా రియాక్ట్ అవుతున్నాను? నిన్న కూడా తను క్లియర్గా చెప్పాడు, మా మధ్య ఉంది ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ అని. ఇకపై అతని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు, ఆలోచించకూడదు అని ప్రతిజ్ఞ పూని డీప్ బ్రీత్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 5:30 గంటలు. ఎగ్జామ్ అయిపోయి సాక్షితో పాటు కూర్చున్న ఆరుహి రణధీర్ నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది. గెట్ రెడీ ఫర్ హాట్ డాన్స్ టునైట్. ఆ మెసేజ్ చూసి కళ్ళు నోరు పెద్దవి చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆర్డర్ వేసినట్టుగా ఆరుహి అతని కోసం హాట్ డాన్స్ చేస్తుందా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఒకరిపై మరొకరికి ఉన్న ఫీలింగ్స్ని ఇద్దరూ బయట పెడతారా? వారి మనసులు దగ్గరవుతాయా? వీళ్ళిద్దరినీ విడదీయడానికి సిద్ధు, పరీక్షిత్ ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.